2011 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2023 వరకు దాదాపుగా 12 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరీక్ష నిర్వహించలేదంటే ఇంత బాధ్యత రహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? వ్యక్తులు ఎవరైనా ఉంటారా? వాళ్ళ ఉద్యమకారులని నేను అడుగుతున్నా. నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా. రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు, ఆఫీసర్స్ కాబోతున్నారు. నిన్నటి వరకు మీరు నిరుద్యోగ యువకులు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే సామాన్యమైన కుటుంబ సభ్యులు. కానీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం, అధికారులు, ఆఫీసర్స్. గొప్ప అవకాశం మాకొచ్చింది, మీకొచ్చింది. మీరు మేము కలిసి తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదామని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.